బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ జనసేన ఆందోళన చేపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన నాయకులు నినాదాలు చేశారు. కలెక్టర్లకు విద్యుత్ ఛార్జీల పెంపుపై వినతి పత్రాలను అందజేతకు కార్యకర్తలు నాయకులు భారీగా తరలి రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా చీఫ్ ఎడిటర్ కేశవ్ అందిస్తారు లైవ్ లో. సో చెప్పండి సార్ కేశవ్. జనసేన పార్టీ అలానే ఇతర విపక్షాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా విద్యుత్కి సంబంధించినటువంటి ఛార్జీలు కానీ విద్యుత్ నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలపైన నిరసన తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు దిగినటువంటి పరిస్థితి. అలానే జనసేన పార్టీ అందులో భాగంగా ఒక పిలుపునిచ్చింది. జిల్లా కలెక్టర్లందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వాలని. వినతి పత్రాలు ఇచ్చేటువంటి ప్రక్రియ ఈరోజు ఉదయం నుంచి జరుగుతూ ఉంది. అలానే బీజేపీ, సిపిఎం, సిపిఐ, ఇతర పార్టీలు, తెలుగుదేశం పార్టీతో సహా అనేక చోట్ల ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో నిజంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు, ప్రభుత్వం కేవలం కొన్ని సవరింపులు చేయడం ద్వారా మెరుగైన విద్యుత్ సరఫరాను అందించే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు నుంచి చూస్తే దాదాపు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు ప్రజలపైన అదనపు భారాన్ని పన్నుల రూపంలో వసూలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అనేది విపక్షాలు చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ. దీనిపైన ప్రజల్లో కూడా కొంత అసంతృప్తి ఉంది. మరోవైపు నుంచి చూస్తే మనం ఇప్పటికే వేసవి ప్రారంభంలోనే విద్యుత్ కోతల ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో సరఫరా తక్కువగా ఉంది అనేటువంటి వాదన వినిపిస్తోంది. దాదాపు ఇప్పుడున్న పరిస్థితుల్లో 240 మిలియన్ యూనిట్ల వాడకం డిమాండ్ ఉండగా ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి కేవలం 180 మిలియన్ యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రత్యేకంగా కరెంటు కొనడానికి కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా అందుబాటులో లేని పరిస్థితి. అలానే ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల థర్మల్ ప్లాంట్లు బొగ్గు కొరతతో పనిచేయని పరిస్థితిలో ఉన్నాయి. ఇక సంప్రదాయేతర ఇంధన వనరుల విషయంలో కూడా జల వాయు విద్యుత్తుకు సంబంధించి కానీ ముఖ్యంగా పవన విద్యుత్ పైన గతంలో సౌర విద్యుత్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది. అక్కడి నుంచి కూడా ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి అనేది చాలా వరకు పడిపోయిన పరిస్థితి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తీవ్రమైనటువంటి విద్యుత్ కొరతను ఎదుర్కొంటుంది. ఇదే పరిస్థితి కనుక కంటిన్యూ అయితే రాబోయే 2 నెలలు ఏప్రిల్లో ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. ఏప్రిల్, మే సివియర్గా ఎండలు ఉండేటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ విపరీతంగా వాడుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పవర్ షార్టేజ్ అనేది ఆంధ్రప్రదేశ్ని విపరీతంగా దెబ్బతీస్తోంది. పవన్ కళ్యాణ్ ఇంతకు ముందరే స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. నాదెండ్ల మనోహర్ కూడా కామెంట్ చేశారు, ఫ్యాన్కి ఓటేస్తే ఫ్యాన్ వేయని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంటోందని. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక రకంగా విద్యుత్ విషయంలో సర్ప్లస్ స్టేట్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, అలానే గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న సమయంలో కూడా విద్యుత్ విషయంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈరోజు దిగాలు పడినటువంటి పరిస్థితి వచ్చింది అనేది జనసేనాని పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ కామెంట్ చేశారు. ఇందులో భాగంగానే ఆయన పార్టీ శ్రేణులన్నిటికీ కూడా పిలుపునిచ్చారు. అన్ని చోట్ల జిల్లా కలెక్టరేట్లని ముట్టడించి వినతి పత్రాలని కలెక్టర్లకు అందించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్తో పోరాటం సాగించాలని చెప్పని తన శ్రేణులకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి అనూహ్యమైన స్పందన వస్తుంది. ప్రధానంగా ప్రజల్లో కూడా విద్యుత్ కొరత అలానే విద్యుత్ భారం ఈ రెండింటికి సంబంధించి వ్యతిరేకత రాజుకుంటున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ప్రభుత్వం దీనిపైన కనుక వీలైనంత తొందరగా మేల్కొని చర్యలు తీసుకోకపోతే ఈ పరిస్థితి మరింత జటిలంగా మారే ప్రమాదం కనిపిస్తుంది. సాయిలత. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా నిర్మూలిస్తారని అనుకోవచ్చు? విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఖండిస్తున్న పరిస్థితి. అలానే మొదటి రోజే విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ ఈ విద్యుత్ ఛార్జీల పెంపుకి అవకాశం ఉంది, తప్పనిసరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని ప్రకటన చేసిన నేపథ్యంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. విద్యుత్ అనేది ఈరోజు నిత్యావసర వస్తువు కింద మారిపోయింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవడంలో కనుక ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తే అనవసరమైనటువంటి సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి హెచ్చరికలను జారీ చేశారు. అలానే ఒక్క ఛాన్స్ ఇస్తే పవర్ ఏంటో చూపిస్తాం అని చెప్పని ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను కూడా ఆయన కోట్ చేసినటువంటి పరిస్థితి. గతంలో పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు విద్యుత్ ఛార్జీలపై విషయంలో అప్పటి ప్రభుత్వం విపరీతంగా బాధుడిని అమలు చేసింది, ప్రజలపైన భారాన్ని మోపింది. దీన్ని మొత్తాన్ని కూడా సవరిస్తాం, 200 యూనిట్లు కాలితే విద్యుత్ అసలు ఛార్జీలకు వీలైనంత తక్కువగా దానిపైన రుసుము వసూలు చేస్తాం, అలానే 9 గంటల వ్యవసాయ ఉచిత విద్యుత్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు. ముఖ్యంగా ఒక ఫ్యాన్ ఒక లైట్ ఉండేటువంటి
ఇళ్లకి ఎంత విద్యుత్ కాలుతుంది అనేది లెక్కలతో సహా ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించినటువంటి పరిస్థితి. అంటే 200 యూనిట్ల లోపు ఉండేటువంటి గృహ వినియోగదారులకి వీలైనంత తక్కువగా విద్యుత్ బిల్లులు ఉండేలా చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. అలానే అప్పటి ప్రభుత్వం ఎక్కడ చూసినా బాధుడు అంటూ ఆయన లేవనెత్తినటువంటి అంశాల పట్ల ప్రజలు కొంతవరకు నమ్మారు. దాని ద్వారానే ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి పరిస్థితి, ఆ విధంగానే ఒక అవకాశం ఇచ్చి చూడాలి అనేటువంటి స్థితిలో ఓటు వేశారు జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు అది చేటుగా మారింది అనేటువంటి విమర్శని పవన్ కళ్యాణ్ చేశారు. ముఖ్యంగా విద్యుత్ భారం గతంలో ట్రూ అప్ ఛార్జీల విషయంలో కూడా సేమ్ వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కొంతవరకు వెనక్కి తగ్గింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. అలానే మిగులు విద్యుత్ లేని పరిస్థితి రాష్ట్రానికి, ప్రధానంగా థర్మల్ పవర్ దెబ్బతిన్న పరిస్థితి. సంప్రదాయేతర ఇంధన వనరుల్లో విండ్ పవర్ కొంతవరకు మెరుగ్గా ఉన్నా కానీ సౌర విద్యుత్ చాలా వరకు దెబ్బతింది. గతంలో ప్రభుత్వం చేసినటువంటి మేజర్ ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్స్ని, ఉజ్వల స్కీమ్స్ని ఉపయోగించుకొని సౌర విద్యుత్కి పెద్దపీట వేసి దాదాపు 10,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లో సాధించినటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఆ విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. మధ్యలో పీపీఏల రివ్యూ పేరుతో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వలన అనేక కంపెనీలు విద్యుత్ ఉత్పత్తి విషయంలో వెనక్కి తగ్గినాయి. ఒకవేళ ప్రొడక్షన్ జరిగినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ రేటుకు తీసుకుంటుంది అనే దాని మీద క్లారిటీ లేక కొన్ని ప్రభుత్వాలు వెనక్కి తగ్గినాయి. ఈ 2 ఏళ్లు నెట్టుకొచ్చినా కానీ 3వ సంవత్సరంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడ్డు పరిస్థితిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు చెబుతున్నటువంటి వివరణ ప్రకారం చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యుత్ కొనుగోలుకు కూడా అవకాశం లేదు అంటున్నారు. అంటే వేసవి ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ విషయంలో, విద్యుత్ వినియోగం విషయంలో ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. వీలైనంత పొదుపుని విద్యుత్ వినియోగంలో పాటించాల్సి ఉంటుంది. అలానే ప్రభుత్వం ఒకవేళ ఈ ఛార్జీలను కనుక, కొత్త ఛార్జీలను అమల్లోకి తీసుకొస్తే కనుక 1000 రూపాయలు బిల్లు వచ్చేటువంటి కుటుంబానికి 1,350 రూపాయలు, అంటే దాదాపు 350 రూపాయలు భారం పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు వినియోగం విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. లేదంటే విపక్షాలు మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కనిపిస్తున్నాయి. అదే బాటలో అనేక రాజకీయ పార్టీలు పయనిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి విద్యుత్ వినియోగం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వం సమర్థంగా పనిచేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న విద్యుత్ ఛార్జీలు, అనేక ధర ఛార్జీలు అంటే పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలకు భారం పడిపోతుంది. దీనివల్ల కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు అనుకుంటున్నారు? అలానే పెట్రోల్, గ్యాస్ ధరలకి సంబంధించి ఈ రెండింటికి కనెక్షన్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి నిర్ణయాల ద్వారా ముఖ్యంగా పెట్రోల్ ధరలు కానీ, గ్యాస్ వినియోగానికి సంబంధించి కానీ ఉంది. ఒకవైపు నుంచి కేంద్రం చెబుతున్నట్టుగా ఉక్రెయిన్ యుద్ధం వలన అంతర్జాతీయంగా సరఫరాల విషయంలో కొంత స్తబ్దత ఉంది. అలానే దిగుమతులకు సంబంధించి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాబట్టి అనివార్యమైన పరిస్థితుల్లో పెట్రోల్ ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగానికి సంబంధించినటువంటి సమస్య నడుస్తుంది. అంటే విద్యుత్ వినియోగం, విద్యుత్ ఉత్పత్తి అనేది దేశీయంగా రాష్ట్ర స్థాయిలోనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉత్పత్తి చేసుకునేటువంటి పరిస్థితి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, జల విద్యుత్ ఉత్పత్తి, ఆ తర్వాత థర్మల్ పవర్కి సంబంధించి చాలా లిమిటెడ్గా ఉన్నాయి. కాబట్టి తలసరి విద్యుత్ వినియోగం అనేది తెలంగాణ ప్రాంతంలో బికాస్ ఆఫ్ హైదరాబాద్ ఉండడం వలన భారీ స్థాయిలో పారిశ్రామిక వినియోగం ఉంది. తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుంది అనేటువంటి ఒక భయాన్ని సృష్టించిన పరిస్థితిని రాజకీయంగా కావచ్చు లేదా గణాంకాల పరంగా కానీ అందరూ భావించారు. అయితే మొదటి సంవత్సరం కొంత ఇబ్బంది ఎదుర్కొన్నా కానీ తెలంగాణ ప్రభుత్వం చాలా చాకచక్యంగా వ్యవహరించి ఛత్తీస్గఢ్ నుంచి సకాలంలో విద్యుత్ కొనుగోలు చేయడం, అలానే రాష్ట్రీయంగా ఉత్పత్తిని పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేయడం ద్వారా ఆ సమస్యని అధిగమించిందని చెప్పొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సర్ప్లస్ విద్యుత్ ఉన్నప్పటికీ కూడా, అలానే సౌర విద్యుత్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని భారీగా చేపట్టినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం ఇవన్నీ గణనీయంగా పడిపోయాయి. అలానే బొగ్గు కొరత, థర్మల్ పవర్ అనేది బొగ్గు ద్వారానే జరుగుతుంది. బొగ్గు కొరత విపరీతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్కి బొగ్గు సరఫరా దాదాపుగా నిలిచిపోయిందని మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఒక క్లారిటీ లేని పరిస్థితి ఉంది. అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే కూడా ప్రభుత్వ చేతిలో వనరులు లేని పరిస్థితి, అలానే కొనుగోలు చేయాలంటే దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు లేని పరిస్థితి. అందుకనే గృహ వినియోగానికి సంబంధించి, పారిశ్రామిక వినియోగానికి సంబంధించి కొన్ని లిమిటేషన్స్, ఆంక్షల ద్వారా ప్రభుత్వం సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇది గతంలో ఎన్నడూ లేని పరిస్థితి. దీన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అంటే విద్యుత్ కొనుగోలు చేయాలంటే భారీ స్థాయిలో నిధులు కావాలి. అలానే ఇప్పుడు ఆ నిధుల సేకరణ అనేది సమస్యగా ఉంది. కాబట్టి విద్యుత్ ధరలు పెంచడం ద్వారా కొంతవరకు నిధుల సమీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.
దీనిపైన వ్యతిరేకత వస్తుంది, ప్రజల్లో నుంచి వ్యతిరేకత వస్తుంది, రాజకీయంగా వ్యతిరేకత వస్తుంది. వీటన్నిటిని కూడా అధిగమించి ప్రభుత్వం ముందుకు నడవడం అనేది ఒక కత్తి మీద సాములానే మనం భావించాల్సి ఉంటుంది. ఇకపోతే జనసేన ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో జనసేన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తాజాగా కొన్ని సర్వేలు చెబుతున్నటువంటి మాటల ప్రకారం విపక్ష పాత్ర పోషించాల్సింది జనసేన అనేటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పిలుపునివ్వడం, అలానే ప్రతి కలెక్టరేట్ వద్ద కూడా ఆందోళనలు జరగడం అనేది జనసేనకు పెరుగుతున్నటువంటి మద్దతుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వం వ్యతిరేకతని క్యాష్ చేసుకునే విషయంలో విపక్షాలు ఖచ్చితంగా యాక్టివ్గా పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తాయి. అందులో తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, అన్ని పార్టీలు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అయితే జనసేనకి కొంత ఎడ్జ్ కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే ఆందోళనలకు పిలుపు ఇచ్చిన వెంటనే వేగవంతమైనటువంటి రియాక్షన్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంక్షోభానికి సంబంధించి, విద్యుత్ ఛార్జీలకు సంబంధించి రాబోయే రోజుల్లో ఒక భారీ ఉద్యమం రూపొందేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కనుక మేల్కొని ఈ విషయాల్లో సవరణ చర్యలు చేపట్టకపోతే కనుక ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. సాయిలత, అలాగే ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటున్న సందర్భంగా 4 ప్రధాన పార్టీలు విస్తరిస్తుండగా 3వ పార్టీ విస్తరిస్తుందని అనుకోవచ్చా? ఇందులో కొన్ని తాజా సర్వేల నుంచి రిపోర్ట్లు వస్తున్నాయి. మనకు కూడా ఈ మధ్య కాలంలో మీడియాలో కూడా కొన్ని కథనాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సూపర్ పవర్ ఎవరవుతారు 2024 ఎన్నికల్లో అనేది ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 40 ఏళ్ళు పార్టీని పెట్టి అని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా చేసుకున్నటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలు ఒక అధికారాన్ని ఇస్తే 3 సంవత్సరాల్లో వైసీపీ ఏం చేయగలిగిందనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి తీసుకొచ్చాయి. 3వ ప్రత్యామ్నాయం అంటే 3వ ప్రధానమైనటువంటి పార్టీలు ఆంధ్రప్రదేశ్లో 5-6 ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం వైసీపీ తర్వాత స్థానంలో ఎక్కువ చర్చ జరుగుతున్నది జనసేన గురించే. జనసేన బీజేపీ పొత్తులో ఉన్నప్పటికీ కూడా జనసేన ప్రభావం ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించాం. ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ మిగతా పార్టీలతో పోలిస్తే బీజేపీ కంటే కూడా మెరుగైనటువంటి ఫలితాలు చూపించిన పరిస్థితి. అలానే కొన్ని చోట్ల ప్రధానమైనటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం కంటే కూడా మెరుగైనటువంటి స్థానాన్ని కనబరిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు సంస్థలు నిర్వహించినటువంటి సర్వేల్లో ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన ప్రతిపక్షం కంటే కూడా జనసేన పార్టీ బలపడుతున్నటువంటి విధానం పైన ఈ సర్వేలు జరిగాయి. కాబట్టి 2024 ఎన్నికలకి ప్రధానమైనటువంటి ప్రత్యర్థులు ఎవరెవరు ఉంటారో ఆంధ్రప్రదేశ్లో అనే అంశం పైన మొదట చేసినటువంటి ప్రయత్నంలో అధికార పార్టీ వైసీపీ, అలానే ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత ఉన్నటువంటి జనసేన అని పవన్ కళ్యాణ్కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినాయి. ఈ అంశాల ద్వారా చూస్తే కనుక రాబోయే రోజుల్లో అత్యంత బలమైనటువంటి పార్టీగా జనసేన ఆవిర్భవించబోతోంది. అలానే ఇప్పటికే 175 నియోజకవర్గాలకు సంబంధించి జనసేన పార్టీ సంస్థాగతంగా కొంత కసరత్తు చేసింది. అలానే క్రియాశీల సభ్యత్వాన్ని కూడా 3.5 లక్షల వరకు పెంచుకున్నటువంటి పరిస్థితి. గత ఎన్నికల సమయానికి సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల జనసేన పార్టీ చాలా వరకు ఇబ్బంది పడింది. అలానే పొత్తుల విషయంలో కూడా ఆ రోజు బీఎస్పీతో కలిసి పనిచేయడం జనసేన పార్టీకి అంతగా కలిసి రాలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని గత 2 ఏళ్లుగా జనసేన బీజేపీ సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అలానే స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా అనేక చోట్ల పోరాట పటిమని కనబరిచినటువంటి పరిస్థితి జనసేన పార్టీ ద్వారా. వీటన్నిటినీ కూడా ఈ సర్వేల్లో వచ్చినటువంటి ఇది ప్రధానమైనటువంటి పార్టీగా జనసేన అవతరించబోతోంది. అలానే 2024 విజన్కి సంబంధించి పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండాలి అనేటువంటి ఆకాంక్షని ఎక్కువ మంది కనబరిచినట్టుగా ఈ సర్వేల ద్వారా వెల్లడవుతుంది. అంటే రాబోయే రోజుల్లో పొత్తుల సమీకరణలు ఎలా మారతాయి అనేటువంటి అంశాన్ని మనం పక్కన పెట్టి చూస్తే ఒక బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా జనసేన ఆవిర్భవించబోతోంది. జనసేనని పవన్ కళ్యాణ్ ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా సీఎం పదవికి కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజుకుంటున్నటువంటి ప్రజా ఆందోళనలన్నిటికీ కూడా జనసేన పార్టీ నేతృత్వం వహించడం అనేది, జనసేనని రాజకీయ వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది పార్టీని ఏ విధంగా రాబోయే రోజుల్లో బలోపేతం చేస్తుందనేటువంటి అంశానికి ఒక ఊతమిచ్చే విధానంగా మనం చూడాల్సి ఉంటుంది. అయితే ప్రైవేట్ సర్వేలు ఇవన్నీ తొందరపాటుగా చేసిన సర్వేలు అని మనం భావించవచ్చు. ఎందుకంటే ఇంకా ఎన్నికలకి 2 సంవత్సరాలు ఉన్నాయి. కానీ ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది, ప్రజల ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ప్రజాభిప్రాయం ఏ విధంగా మారబోతోంది, మలుచుకునేటువంటి అవకాశాలు ఏంటి అనే అంశాలని ఈ సర్వేల ద్వారా మనం
ఖచ్చితంగా ప్రజానాడిని తెలుసుకునేటువంటి అంశాలుగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి క్రమంగా సంస్థాగతంగా బలం పెరుగుతున్నటువంటి వాతావరణం, జనసేనని పవన్ కళ్యాణ్ ఒక స్థిరమైనటువంటి నాయకత్వ ధోరణిని కనుక అవలంబించినట్లయితే రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపైన పోరాట పందాన్ని, అలానే ప్రజల్లో ఎక్కువగా ఉండేటువంటి కార్యాచరణని తీసుకుంటే కనుక ఒక బలమైనటువంటి సీఎం అభ్యర్థిగా జనసేనని ఆవిర్భవించే అవకాశం ఉంది. జనసేన శ్రేణులు కానీ జనసేన పార్టీ కానీ ఎక్కువగా దీనిపైనే ఫోకస్ పెట్టేందుకు అవకాశం ఉంది. ఈ సర్వేల ద్వారా వస్తున్నటువంటి అంచనాలను బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి పార్టీ, బలమైనటువంటి నాయకత్వం జనసేన నుంచి ఆంధ్రప్రదేశ్కి లభించే అవకాశం కనిపిస్తుంది. సాయిలత. అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎలా చూడవచ్చు అంటారు మనం? ఆందోళనలు, ప్రజాందోళనలు, ప్రజా సమస్యలపైన పోరాటాలు, వీటి ద్వారా మాత్రమే అధికారానికి చేరువయ్యే అవకాశం ప్రతిపక్షాలకు ఉంటుంది. ఆల్రెడీ జనసేన పార్టీ ఆ క్రమంలో కొంతగా ముందడుగులోనే ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. గత 4 నెలలుగా జనసేన పార్టీ తీసుకున్నటువంటి కార్యాచరణను కనుక పరిశీలనలోకి తీసుకుంటే రహదారుల ఉద్యమం దగ్గర నుంచి కూడా పార్టీ క్రమంగా ప్రజలకు చేరువవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. దాదాపు ప్రతి నెల, నెలన్నరలో ఏదో ఒక యాక్టివిటీని తీసుకోవడం ద్వారా జనసేనని పవన్ కళ్యాణ్, అలానే జనసేన పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చే అంశాలుగా చూడాలి. ఉదాహరణకి రహదారుల ఉద్యమాన్ని తీసుకుంటే అక్టోబర్ నెలలో ప్రారంభించారు, దాదాపు సెప్టెంబర్ నెలలో ప్రారంభించారు, అక్టోబర్ 2వ తారీఖు వరకు, అంటే ఒక నెల రోజుల పాటు ప్రజల్లో ఉండే విధంగా ఒక కార్యాచరణ తీసుకొచ్చారు. అలానే సోషల్ మీడియాలో జనసేన పార్టీ తీసుకుంటున్నటువంటి కార్యాచరణని సోషల్ మీడియాలో కనిపించే విధంగా చేయగలిగారు. అంటే ప్రజలకి సంబంధించిన సమస్యలను ప్రొజెక్ట్ చేయడంలో ఒక కొత్త విధానాన్ని, ప్రధానంగా యువతరాన్ని, ఎడ్యుకేటెడ్ క్లాస్ని, చదువుకున్నటువంటి వర్గాన్ని ఆకట్టుకునే విషయంలో జనసేన ఆ ఉద్యమ సమయంలో సక్సెస్ అయిందని మనం భావించవచ్చు. అలానే ఒకే రోజు రాష్ట్రంలో 2 ప్రాంతాల్లో సభలు నిర్వహించడం ద్వారా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ వ్యవహరించారనేటువంటి సంకేతాన్ని ఇచ్చారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను అక్కడ అడ్రస్ చేశారు. అంటే రాజమండ్రి ప్రాంతంలో ఉన్న సమస్యలను అక్కడ అడ్రస్ చేశారు. అలానే అనంతపురంలో జరిగినటువంటి సభలో రాయలసీమ ప్రాంత సమస్యల్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది కార్యాచరణ విషయంలో ప్రజల్ని, ముఖ్యంగా జనసేన వైపు చూస్తున్నటువంటి తటస్థుల్ని ఆకర్షించే విధంగా జరిగినటువంటి ప్రక్రియగా మనం చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రమంలో 3rd వేవ్ వచ్చి కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా మళ్ళీ మత్స్యకార భేరీ పేరుతో జనసేన నిర్వహించినటువంటి సభ కూడా నరసాపురంలో సూపర్ సక్సెస్ అయింది. ప్రజల్లోకి వెళ్లడంలో, అంటే ఒక మత్స్యకారులకి సంబంధించి, ఒక వర్గానికి సంబంధించినటువంటి సమస్యగా మాత్రమే చూసే అంశం పైన జనసేన నిర్వహించినటువంటి సభలో వేలాదిగా, దాదాపు 1,00,000 పైగా జనం అక్కడికి రావడం అనేది, లక్షలాది మంది ఆ సభను వీక్షించడం, ఇవన్నీ కూడా జనసేన పైన పబ్లిక్ అటెన్షన్ ఉంది అని చెప్పడానికి ఒక సంకేతంగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ 2 జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభ అనేది ఒక పెద్ద ఎత్తున మంగళగిరిలో జరిగినటువంటి సభ. ఈ సభ ద్వారా ఆయన ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. ప్రజా సమస్యలపైన పోరాడుతూ ప్రజలకు చేరువగా ఉండాలి, జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ కూడా ఉద్యమ పదంలో ముందుకు సాగాలి. దీని ద్వారా మాత్రమే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలం, 2024 టార్గెట్ని రీచ్ అవ్వగలం అనేటువంటి సంకేతాన్ని ఆయన ఇచ్చారు. మిత్రపక్షంతో మనకున్న రిలేషన్ ఎలా ఉన్నా కానీ మిత్రపక్షం చేసేటువంటి పాత్ర మిత్రపక్షం చేసింది. అలానే జనసేన పార్టీ స్వచ్ఛందంగా తనకు తానుగా తీసుకునేటువంటి కార్యాచరణ ద్వారా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రధానమైనటువంటి సమస్యగా భావిస్తోంది విద్యుత్ సమస్య. అందుకనే విద్యుత్ అంశానికి సంబంధించిన సమస్యని జనసేన పార్టీ లేవనెత్తింది. దీనికి సంబంధించి మిగతా పార్టీలతో పోలిస్తే ముందుగానే కార్యాచరణ తీసుకొచ్చింది. ఒక వినతి పత్రాల ద్వారా ప్రజల ముందరకు, ప్రభుత్వం ముందరకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గకుండా విద్యుత్ కోతల విషయంలో, ఛార్జీల మోత విషయంలో ముందుకే వెళ్లేటువంటి క్రమంలో ఒక బలమైనటువంటి విద్యుత్ ఉద్యమాన్ని నిర్మించేందుకు కావలసిన కార్యాచరణని జనసేన పార్టీ ఈరోజు ఈరోజు రూపకల్పన చేసినటువంటి పరిస్థితి. అంటే ఇది రాబోయే రోజుల్లో ఒక బలమైన ఉద్యమంగా జనసేన పార్టీ తీసుకోబోతోంది అనేటువంటి సంకేతాన్ని ఇచ్చింది. ఇక ఈ సర్వేల ద్వారా వచ్చినటువంటి రియాక్షన్స్ ఖచ్చితంగా జనసేన పార్టీకి, జనసేన పార్టీ నాయకత్వానికి, శ్రేణులకు కూడా ఉత్సాహం నింపేటువంటి అంశాలుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కనుక ప్రభుత్వం వెనక్కి తగ్గకపోయినా, విద్యుత్ విషయంలో కోతలు మరింతగా పెరిగినా కానీ, ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఒకరినొకరు కంపేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మొన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాం కాబట్టి అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అనేటువంటి. ఈరోజు తెలంగాణలో ఎటువంటి కొరతలు లేకుండా 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఉన్న టైంలో, నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా జరుగుతున్నటువంటి టైంలో ఆంధ్రప్రదేశ్లో కనుక కోతలు వచ్చినా, కొరత వచ్చినా కానీ ప్రజల విషయంలో అది ఒక క్షమించరాని నేరంగా పరిగణించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక విద్యుత్ ఛార్జీల విషయంలో కనుక ప్రభుత్వం వెనకడుగు వేయకపోతే అది చాలా సీరియస్గా పరిగణించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చెత్త పన్ను, ఆస్తి పన్ను, అలానే అనధికార భవనాల పేరిట తీసుకునేటువంటి వాటిపైన పన్నులు, ఏ రకంగా అయితే ఆ రకంగా ప్రభుత్వం తన ఆదాయ వనరులను పెంచుకోవడానికి
ప్రభుత్వమే ఒక మార్గాన్ని ప్రజల నుంచే ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ప్రకటనలో చాలా స్పష్టంగా ఒక విషయం పేర్కొన్నాడు. 10 రూపాయలు ప్రజలకు ఇచ్చి 20 రూపాయలు లాక్కునే ధోరణిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ విషయంలో జనసేన పార్టీ ఒక కార్యాచరణ తీసుకోబోతోంది. అందుకనే 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు వసూలు చేసుకునే ప్రయత్నాలు కనుక మానకపోతే ఒక బలమైనటువంటి ఉద్యమానికి జనసేన పార్టీ నాయకత్వం వహించేటువంటి అవకాశం ఉంది. ఈ సర్వేలు, ప్రజాభిప్రాయ సేకరణలు వీటన్నిటి ద్వారా కూడా వస్తున్న ఊతాన్ని బట్టి జనసేన పార్టీ మరింత బలంగా ముందడుగు వేస్తే కనుక ఒక బలమైన నాయకత్వానికి 2024 ఎన్నికల్లో ప్రజలకు సంబంధించి ఒక బలమైన ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సాయిలత, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల పెంపును మెమోరాండం ఇవ్వమని కోరుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఒకటి స్ట్రాటజీ, ఇదే స్ట్రాటజీ వ్యూహాత్మకమైనటువంటి ఉద్యమ నిర్మాణం జరిగేటువంటి క్రమంలో ఇటువంటి కార్యాచరణలు ఖచ్చితంగా కనిపిస్తాయి. గతంలో మనం రహదారి ఉద్యమాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే సెప్టెంబర్ 2వ తారీఖున ప్రకటించారు. అక్టోబర్ 2వ తారీఖు వరకు నెల రోజుల పాటు ఉద్యమాన్ని జనసేన పార్టీ నిర్మించింది. అందులో కూడా దశలు ఉన్నాయి. దశల వారీగా మీ ప్రాంతంలో, మీ ఇంటి దారిలో, మీ దారిలో మీకు ఎదురుపడినటువంటి చోట్ల ఎక్కడైతే రహదారులు ఘోరంగా దెబ్బతిన్నాయో అక్కడి నుంచి ఒక సెల్ఫీ ఇవ్వండి, ఆ సెల్ఫీని మేము జనసేన పార్టీ ఫోరమ్స్లో ప్రకటిస్తామని చెప్పని అన్నారు. అంటే దాదాపు ఒక నెల రోజుల పాటు ఆ క్యాంపెయిన్ జరిగింది. ఎక్కడెక్కడ ఘోరంగా రహదారులు దెబ్బతిని ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినాయి. వాటికి సంబంధించినటువంటి వీడియోలు వచ్చినాయి. వాటికి సంబంధించినటువంటి ప్రచారాన్ని జనసేన పార్టీ నాయకత్వం నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. చాలా చోట్ల ప్రభుత్వం వెంటనే మేల్కొని చివరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే శ్రమదానం చేయబోతున్నారో అక్కడ కూడా రహదారులను అర్ధరాత్రి పూట హడావుడిగా నిర్మించినటువంటి వాతావరణాన్ని మనం చూసాం. అంటే ప్రభుత్వాన్ని మేల్కొల్పడంలో ఇదొక విధానంగా మనం భావించాల్సి ఉంటుంది. ఈరోజు జనసేన పార్టీ నాయకత్వం అనుసరిస్తున్నటువంటి విధానం కూడా అలాంటిది. విద్యుత్ ఛార్జీల పెంపుదల అనేది ఎందుకు అనివార్యమైంది? ఒకవేళ ఉత్పత్తి గతంలో ఉన్నట్టుగానే ఉండి ఉత్పాదక సామర్థ్యాన్ని కనుక ప్రభుత్వం యథావిధిగా కొనసాగించి ఉన్నట్లయితే అవైలబిలిటీ ఆఫ్ పవర్ అనేది ఎంత విద్యుత్ మనకి అందుబాటులో ఉంది అనేది ఒక క్లారిటీ ఉంటుంది. విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు ఉత్పత్తి వ్యయం పెరిగితే దాని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంటుంది. ముఖ్యంగా సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ కనుక ఉత్పత్తి జరిగితే దానికి సంబంధించినటువంటి సంస్థలతో 25 ఏళ్ల పాటు ఒక అగ్రిమెంట్ చేసుకుంది ప్రభుత్వం. కాబట్టి ధరలు వెంటనే పెంచడానికి ఆస్కారం ఉండదు. ఒకే ధరతో ఒకవేళ కాలక్రమంలో పెరిగినా కానీ సమస్య రాకుండా ఉండడం కోసమే 25 ఏళ్ల అగ్రిమెంట్ చేసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం కనుక ఈ ఉత్పాదక వ్యయాలు పెరిగినా లేదా విద్యుత్ కొరత ఉండి విద్యుత్ అందుబాటులో లేకపోయినా కానీ కొనుగోలు చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ భారం వల్ల మేము కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని జనసేన ఈ ఆందోళన ద్వారా, వినతి పత్రాల ద్వారా ప్రజల ముందరికి అలానే ప్రభుత్వం ముందరికి తీసుకొస్తుంది. ప్రభుత్వం కనుక సహేతుకమైనటువంటి వివరణ కనుక ఇస్తే ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అటువంటి వివరణ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఎక్కడా కూడా పెరుగుదల అనేది లేదు. గతంలో ఉన్నటువంటి సామర్థ్యం ప్రకారమే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అయితే బొగ్గు కొరత వలన థర్మల్ పవర్ ఆగిపోయింది. అలానే సంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించి పీపీఏల రివ్యూ పీరియడ్ జరిగిన కాలక్రమంలో కొంత జాప్యం వలన అక్కడ ప్రొడక్షన్ లెవెల్స్ తగ్గిపోయింది. ఇక జల విద్యుత్ అంటే వరదల సమయంలో మాత్రమే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి అవకాశం ఉంది. వేసవి కాలంలో ప్రధానంగా నీటి లభ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉత్పత్తి తగ్గేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి వివరణ ఇవ్వడం అనేది చాలా సమస్యగా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనివార్యంగా పీక్ అవర్స్లో 12 రూపాయలకి యూనిట్ ధరని వెచ్చించి కొనాల్సి వస్తుంది అని ప్రభుత్వం చెబుతుంది. ఒకవేళ అలాంటి పరిస్థితే ఉంది అని ప్రజల ముందర ఒప్పుకోవాల్సి వస్తే అది ప్రభుత్వం ఉత్పాదక సామర్థ్యాన్ని తగ్గించుకోవడం వల్ల లేదా ఉత్పాదకతని నెగ్లెక్ట్ చేయడం వలన ఉత్పన్నమైనటువంటి సమస్య. దానికి సంబంధించి ప్రజలపైన భారం వేయడం ఎంతవరకు సబబు? దీన్నే జనసేన పార్టీ ఎక్కువగా ఫోకస్ చేయాలని భావిస్తుంది. ప్రభుత్వ తప్పిదాలకి ప్రజలు జరిమానా భరించాలా? లేదు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకపోయినా కానీ ఆ బాధ్యతను ప్రజల భుజాల మీదకి నెట్టేస్తే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి అదనంగా ఛార్జీల రూపంలో వసూలు చేస్తే అప్పుడు ఉత్పాదకతకు సంబంధించి కానీ లేదా సరఫరాకు సంబంధించి కానీ విద్యుత్ సరఫరాకు సంబంధించి కానీ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? దీనికి ప్రభుత్వం కనుక ఒక స్పష్టమైన వివరణ ఇవ్వలేకపోతే జనసేన మొదలుపెట్టినటువంటి ఉద్యమం ప్రజల దృష్టిలో సక్సెస్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో అది మరింత బలమైనటువంటి ఉద్యమంగా రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉంటుంది. మూడో విషయం ఏంటంటే విద్యుత్ కొరత వలన విద్యుత్ కోతలకి కనుక ప్రభుత్వం ఉపక్రమిస్తే అది భయంకరమైనటువంటి డ్యామేజ్ అంటే ప్రతిష్టకి సంబంధించి భంగం కలిగేటువంటి విషయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందర తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే విద్యుత్ ఉత్పాదకత విషయంలో, సరఫరా విషయంలో, లభ్యత విషయంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకి ప్రజలు
ఎక్కువ ఛార్జీల రూపంలో ఎక్కువ మొత్తాన్ని చెల్లించాలా వద్దా అనేది ప్రజల విచక్షణకు వదిలేసేటువంటి అంశం. దీనిపైన క్లారిటీ ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తుంది అనేది ఖచ్చితంగా ఆసక్తికరంగా మారేటువంటి అంశంగా మనం చూడొచ్చు. ఏదేమైనా విద్యుత్ కొరత ఉంటే కనుక తీవ్రమైనటువంటి పరిస్థితులు రాబోయే 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయిలత. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు విద్యుత్ ఛార్జీల నిరసన వల్ల ఏ విధంగా నిర్మూలిస్తారని అనుకోవచ్చు మనం? అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రధాన ఆందోళనల అంశాన్ని కనుక మనం చూస్తే ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని ప్రజల ముందర నిలబెట్టేటువంటి ప్రయత్నం జనసేన మొదటి దశలో చేపట్టింది. ప్రభుత్వం ఇచ్చేటువంటి వివరణ ఆధారంగా ఈ ఉద్యమం రూపం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఒక క్లారిటీ వస్తుంది. అలానే గత 2 రోజులుగా పవన్ కళ్యాణ్ ట్వీట్ల రూపంలో కానీ ప్రెస్ నోట్ల రూపంలో కానీ తన అభిప్రాయాన్ని ప్రధానంగా విద్యుత్ ఛార్జీల పెంపు పైన ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దీనిపైన ఒక అసంతృప్తి అసహనం ప్రజల్లో రాజుకుంటే కనుక ఇది ఒక బలమైన ఉద్యమంగా రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉంది. ఇందులో భాగంగానే నాదెండ్ల మనోహర్ గారు జిల్లాల వ్యాప్తంగా పర్యటనలు జరుపుతున్నారు. అలానే ఎక్కడికక్కడ పార్టీల శ్రేణుల్ని జిల్లా నాయకత్వాన్ని యాక్టివేట్ చేస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ అవసరమైతే ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా మేము ఛార్జీలు ఇంత పెంచుతున్నాం అనేటువంటి స్పష్టత ఇంకా ఇవ్వలేదు. అధికారికంగా ఇవ్వడానికి కొంత సమయం పట్టొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ ఛార్జీలు పెంచక తప్పని అనివార్య పరిస్థితి ఉంది, ఇంత మోతాదులో పెంచే అవకాశం ఉంది అని మాత్రమే తన ప్రపోజల్స్ని ఇచ్చింది. ప్రభుత్వం కనుక దానికి ఆమోదం తెలిపితే ప్రజలపైన నేరుగా ఎంత భారం పడుతుంది అనేటువంటి క్లారిటీ వస్తే అప్పుడు ఈ ఉద్యమంలో 2వ దశ మొదలవుతుంది. 2వ దశ మొదలవడం అంటే ప్రత్యక్షంగా ప్రజాందోళనలోకి జనసేన పార్టీ దిగుతుంది. అలానే మిగతా రాజకీయ పార్టీలు కూడా ఈ ఆందోళనలన్నింటినీ కూడా విపక్షాలన్నీ కూడా సమైక్యంగా ఒక జేఏసీ రూపంలో ఒక ఆందోళన పదంలో కనుక వెళితే ప్రభుత్వానికి గడ్డు పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అవసరమైతే భారీ సభలు నిర్వహించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ సభల ద్వారా ప్రజాభిప్రాయంతో పాటు పార్టీల నాయకుల అభిప్రాయాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. జనసేన పార్టీ అధినేత కూడా ప్రజల్లోకి వచ్చేటువంటి అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. సాయిలత. ఈ ఆందోళన వల్ల ఇటు జనసేన కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏ విధంగా స్పందిస్తున్నారు అనుకుంటున్నారు? ఇంకా ఇప్పటి వరకు అధికారులు చెబుతున్నవన్నీ కూడా అనధికారిక ప్రకటనల రూపంలో మాత్రమే క్లారిటీ ఇస్తున్నారు. విద్యుత్ లభ్యత అనేది తక్కువగా ఉండడం, అలానే ప్రపోజ్డ్ ఛార్జెస్ పైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు అనేటువంటి అధికార పార్టీ నాయకులు కూడా అదే వివరణ ఇస్తున్నారు. ఇంకా ప్రభుత్వం అధికారికంగా ఛార్జీల పెంపుదలకు సంబంధించి నిర్ణయం తీసుకోలేదు, దీన్ని రివ్యూ చేస్తారు, ముఖ్యమంత్రి గారు సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారనేటువంటి ప్రకటనలు మాత్రమే చేస్తున్నారు. కానీ ఏది ఏమైనా కానీ ఓవరాల్గా విద్యుత్ సంస్థల నిర్వహణకి సంబంధించి స్వల్పంగా పెరుగుదల తప్పదు అనేటువంటి అంశాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు నిన్న ఒక క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం కొంతవరకు విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో మొగ్గు చూపుతోంది అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రజాందోళనలు నిర్మాణం అవుతున్నటువంటి పరిస్థితి, అలానే ప్రజలు రియాక్ట్ అవుతున్నటువంటి విధానాన్ని బట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం. ఇక రాజకీయ పార్టీల నాయకులు, జనసేన పార్టీ నాయకులు ఎవరు ఆందోళనలు చేసినా కానీ ప్రజాశ్రేయస్సు కోసం ఆందోళన పదంలోకి వెళ్ళక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుందా, లేదు విపక్షాలు ఒక అస్త్రంగా మారుతుంది అనేటువంటి విషయంలో కొంత సడలింపులకు వెళ్లే అవకాశం ఉంటుందా, కొంతవరకు తగ్గిస్తుందా, లేదు పూర్తి స్థాయిలో రెగ్యులేటరీ అథారిటీ ప్రపోజ్ చేసినట్టుగానే పెంచితే ఒకేసారి పెంచుతాం, మళ్ళీ పెంచేటువంటి ఇది లేకుండా వెసులుబాటు లేకుండా అవకాశాన్ని బట్టి 45 పైసల వరకు పెంపుదలని ప్రపోజ్ చేస్తున్నాం అనేటువంటి మాటను ఉపయోగించారు. కాబట్టి దాన్ని కోత పెట్టి ఒక 20 పైసలు 25 పైసలకు పరిమితం చేస్తుందా, లేదు ఆ ప్రపోజల్స్ని యథావిధిగా అమలు చేస్తుందా అనేటువంటి విషయం పైన ప్రభుత్వ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలి. అయితే విద్యుత్ కోతలకు సంబంధించి విద్యుత్ కోతలపైన అధికారులు ఇస్తున్నటువంటి వివరణలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా సాంకేతిక సమస్యల వలన మాత్రమే కొన్ని చోట్ల కోతలు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది అంటున్నారు. అలానే విద్యుత్ లభ్యతకు సంబంధించి పీక్ అవర్స్లో ఎక్కువ విద్యుత్ వినియోగం ఉంటుంది కాబట్టి దాన్ని పొదుపు చేయడంలో భాగంగా నాన్ పీక్ అవర్స్లో కొంతవరకు పవర్ కట్స్ను అమలు చేసేటువంటి ప్రయత్నాలు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ ఆఫ్ పవర్ లభ్యతను బట్టి ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్పితే ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా క్లియర్గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. ఇన్ని గంటలు కట్ చేయండి, ఇన్ని గంటలు సరఫరా నిలుపు చేయండి, ఇన్ని గంటలు పొదుపు చేయండి అనేటువంటి క్లారిటీని ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడా ఇవ్వలేదు అనే అంశాన్ని మాత్రం చెబుతున్నారు. అధికారులు ఇస్తున్నటువంటి వివరణలు మాత్రం అరకొరగానే ఉన్నాయి. అవి కూడా స్థానికంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఇస్తున్నటువంటి వివరణగానే మనం చూడాలి. అధికారికంగా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చే వరకు విద్యుత్ ఉద్యమం రూపాంతరం చెందడంలో కానీ ఈ ఆందోళనని ప్రజల్లో తగ్గించడంలో కానీ ఇంకా ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చే వరకు కూడా మనం ఏ మాట చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే విపక్షాలు మాత్రం ఈ తీరుని చాలా సీరియస్గా తీసుకున్నాయి. ముందుగానే ప్రొటెస్ట్ చేయకపోతే ప్రభుత్వం అనుకున్నట్టుగా ముందడుగు వేస్తే ప్రజలు మరింతగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉండే అవకాశం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ
విపక్షాలన్నీ కూడా ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా ఆందోళన చేస్తున్నా కానీ ప్రజలందరినీ కూడా ఒక ఆందోళన పదంలోకి నడిపించే ప్రయత్నం, ఆందోళనకి సన్నద్ధం చేసేటువంటి ప్రయత్నం మాత్రం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. సాయిలత. రైట్, థ్యాంక్ యూ కేశవ్ గారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి 99 టీవీ. ధర్మస్థలికి ఆపదొస్తే అది జయించడానికి ఆ మూర్తల్ని మాలో ఆహ్వానించి ముందు పంపుద్ది. మీకు తెలుసా 99 టీవీ ఒక ఫ్రీ టు ఎయిర్ ఛానల్. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఫ్రీ టు ఎయిర్ ఛానల్ని ఉచితంగా అందించాలి. ఒకే భాషలోని ఛానళ్లు ఒకే వరుసలో ఇవ్వాలి. డీడీ కాకుండా 154 రూపాయలకే 200 ఉచిత ఛానల్స్. అదనపు టీవీ కనెక్షన్కి 40% రుసుం. ఇవన్నీ ఎంఎస్ఓలకు ట్రాయ్ ఇచ్చిన మార్గదర్శకాలు. 99 టీవీ ఉచిత ప్రసారాల్ని పొందడం మీ హక్కు. మీ హక్కు కోసం ఎంఎస్ఓల్ని ప్రశ్నించండి. స్పందించకపోతే తక్షణం ఫిర్యాదు చేయండి. కాంటాక్ట్ 011-2068986689. ఈమెయిల్ das@troy.gov.in. cc2 99 tv marketing@gmail.com. నిత్య నూతన వార్తా సమాహారం 99 టీవీ. బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ జనసేన ఆందోళన చేపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన నాయకులు నినాదాలు చేశారు. కలెక్టర్లకు విద్యుత్ ఛార్జీల పెంపుపై వినతి పత్రాలను అందజేతకు కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా చీఫ్ ఎడిటర్ కేశవ్ అందిస్తారు లైవ్ లో. సో చెప్పండి సార్ కేశవ్. జనసేన పార్టీ అలానే ఇతర విపక్షాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా విద్యుత్కి సంబంధించినటువంటి ఛార్జీలు కానీ విద్యుత్ నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలపైన నిరసన తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు దిగినటువంటి పరిస్థితి. అలానే జనసేన పార్టీ అందులో భాగంగా ఒక పిలుపునిచ్చింది. జిల్లా కలెక్టర్లందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వాలని. వినతి పత్రాలు ఇచ్చేటువంటి ప్రక్రియ ఈరోజు ఉదయం నుంచి జరుగుతూ ఉంది. అలానే బీజేపీ, సిపిఎం, సిపిఐ, ఇతర పార్టీలు తెలుగుదేశం పార్టీతో సహా అనేక చోట్ల ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో నిజంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు. ప్రభుత్వం కేవలం కొన్ని సవరింపులు చేయడం ద్వారా మెరుగైన విద్యుత్ సరఫరాను అందించే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు నుంచి చూస్తే దాదాపు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు ప్రజలపైన అదనపు భారాన్ని పన్నుల రూపంలో వసూలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అనేది విపక్షాలు చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ. దీనిపైన ప్రజల్లో కూడా కొంత అసంతృప్తి ఉంది. మరోవైపు నుంచి చూస్తే మనం ఇప్పటికే వేసవి ప్రారంభంలోనే విద్యుత్ కోతల ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో సరఫరా తక్కువగా ఉంది అనేటువంటి వాదన వినిపిస్తోంది. దాదాపు ఇప్పుడున్న పరిస్థితుల్లో 240 మిలియన్ యూనిట్ల వాడకం డిమాండ్ ఉండగా ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి కేవలం 180 మిలియన్ యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంది.
ప్రత్యేకంగా కరెంటు కొనడానికి కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా అందుబాటులో లేని పరిస్థితి. అలానే ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల థర్మల్ ప్లాంట్లు బొగ్గు కొరతతో పనిచేయని పరిస్థితిలో ఉన్నాయి. ఇక సంప్రదాయేతర ఇంధన వనరుల విషయంలో కూడా జల వాయు విద్యుత్తుకు సంబంధించి కానీ ముఖ్యంగా పవన విద్యుత్ పైన గతంలో సౌర విద్యుత్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది. అక్కడి నుంచి కూడా ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి అనేది చాలా వరకు పడిపోయిన పరిస్థితి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తీవ్రమైనటువంటి విద్యుత్ కొరతను ఎదుర్కొంటుంది. ఇదే పరిస్థితి కనుక కంటిన్యూ అయితే రాబోయే 2 నెలలు ఏప్రిల్లోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. ఏప్రిల్ మే సివియర్గా ఎండలు ఉండేటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ విపరీతంగా వాడుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పవర్ షార్టేజ్ అనేది ఆంధ్రప్రదేశ్ని విపరీతంగా దెబ్బతీస్తోంది. పవన్ కళ్యాణ్ ఇంతకు ముందరే స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. నాదెండ్ల మనోహర్ కూడా కామెంట్ చేశారు, ఫ్యాన్కి ఓటేస్తే ఫ్యాన్ వేయని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంటోంది అని. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక రకంగా విద్యుత్ విషయంలో సర్ప్లస్ స్టేట్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, అలానే గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న సమయంలో కూడా విద్యుత్ విషయంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈరోజు దిగాలు పడినటువంటి పరిస్థితి వచ్చింది అనేది జనసేనాని పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ కామెంట్ చేశారు. ఇందులో భాగంగానే ఆయన పార్టీ శ్రేణులన్నిటికీ కూడా పిలుపునిచ్చారు. అన్ని చోట్ల జిల్లా కలెక్టరేట్లని ముట్టడించి వినతి పత్రాలని కలెక్టర్లకు అందించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్తో పోరాటం సాగించాలని చెప్పని తన శ్రేణులకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి అనూహ్యమైన స్పందన వస్తుంది. ప్రధానంగా ప్రజల్లో కూడా విద్యుత్ కొరత అలానే విద్యుత్ భారం ఈ రెండింటికి సంబంధించి వ్యతిరేకత రాజుకుంటున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ప్రభుత్వం దీనిపైన కనుక వీలైనంత తొందరగా మేల్కొని చర్యలు తీసుకోకపోతే ఈ పరిస్థితి మరింత జటిలంగా మారే ప్రమాదం కనిపిస్తుంది. సాయిలత. ఎస్, అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా నిర్మూలిస్తారని అనుకోవచ్చు? విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఖండిస్తున్న పరిస్థితి. అలానే మొదటి రోజే విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ ఈ విద్యుత్ ఛార్జీల పెంపుకి అవకాశం ఉంది, తప్పనిసరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని ప్రకటన చేసిన నేపథ్యంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. విద్యుత్ అనేది ఈరోజు నిత్యావసర వస్తువు కింద మారిపోయింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవడంలో కనుక ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తే అనవసరమైనటువంటి సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి హెచ్చరికలను జారీ చేశారు. అలానే ఒక్క ఛాన్స్ ఇస్తే పవర్ ఏంటో చూపిస్తాం అని చెప్పని ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను కూడా ఆయన కోట్ చేసినటువంటి పరిస్థితి. గతంలో పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు విద్యుత్ ఛార్జీలపై విషయంలో అప్పటి ప్రభుత్వం విపరీతంగా బాధుడిని అమలు చేసింది, ప్రజలపైన భారాన్ని మోపింది. దీన్ని మొత్తాన్ని కూడా సవరిస్తాం, 200 యూనిట్లు కాలితే విద్యుత్ అసలు ఛార్జీలకు వీలైనంత తక్కువగా దానిపైన రుసుము వసూలు చేస్తారు. అలానే 9 గంటల వ్యవసాయ ఉచిత విద్యుత్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు. ముఖ్యంగా ఒక ఫ్యాన్ ఒక లైట్ ఉండేటువంటి ఇళ్లకి ఎంత విద్యుత్ కాలుతుంది అనేది లెక్కలతో సహా ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించినటువంటి పరిస్థితి. అంటే 200 యూనిట్ల లోపు ఉండేటువంటి గృహ వినియోగదారులకి వీలైనంత తక్కువగా విద్యుత్ బిల్లులు ఉండేలా చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. అలానే అప్పటి ప్రభుత్వం ఎక్కడ చూసినా బాధుడు అంటూ ఆయన లేవనెత్తినటువంటి అంశాల పట్ల ప్రజలు కొంతవరకు నమ్మారు. దాని ద్వారానే ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి పరిస్థితి, ఆ విధంగానే ఒక అవకాశం ఇచ్చి చూడాలి అనేటువంటి స్థితిలో ఓటు వేశారు జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు అది చేటుగా మారింది అనేటువంటి విమర్శని పవన్ కళ్యాణ్ చేశారు. ముఖ్యంగా విద్యుత్ భారం గతంలో ట్రూ అప్ ఛార్జీల విషయంలో కూడా సేమ్ వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కొంతవరకు వెనక్కి తగ్గింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. అలానే మిగులు విద్యుత్ లేని పరిస్థితి రాష్ట్రానికి. ప్రధానంగా థర్మల్ పవర్ దెబ్బతిన్న పరిస్థితి. సంప్రదాయేతర ఇంధన వనరుల్లో విండ్ పవర్ కొంతవరకు మెరుగ్గా ఉన్నా కానీ సౌర విద్యుత్ చాలా వరకు దెబ్బతింది. గతంలో ప్రభుత్వం చేసినటువంటి మేజర్ ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్స్ని, ఉజ్వల స్కీమ్స్ని ఉపయోగించుకొని సౌర విద్యుత్కి పెద్దపీట వేసి దాదాపు 10,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లో సాధించినటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఆ విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. మధ్యలో పీపీఏల రివ్యూ పేరుతో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వలన అనేక కంపెనీలు విద్యుత్ ఉత్పత్తి విషయంలో వెనక్కి తగ్గినాయి. ఒకవేళ ప్రొడక్షన్ జరిగినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ రేటుకు తీసుకుంటుంది అనే దాని మీద క్లారిటీ లేక కొన్ని ప్రభుత్వాలు వెనక్కి తగ్గినాయి. ఈ 2 ఏళ్లు నెట్టుకొచ్చినా కానీ 3వ సంవత్సరంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడ్డు పరిస్థితిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు చెబుతున్నటువంటి వివరణ ప్రకారం చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యుత్ కొనుగోలుకు కూడా అవకాశం లేదు అంటున్నారు. అంటే వేసవి ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ విషయంలో, విద్యుత్ వినియోగం విషయంలో ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. వీలైనంత పొదుపుని విద్యుత్ వినియోగంలో పాటించాల్సి ఉంటుంది. అలానే ప్రభుత్వం ఒకవేళ ఈ ఛార్జీలను కనుక కొత్త ఛార్జీలను అమల్లోకి తీసుకొస్తే కనుక 1000 రూపాయలు బిల్లు వచ్చేటువంటి
కుటుంబానికి 1,350 రూపాయలు అంటే దాదాపు 350 రూపాయలు భారం పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు వినియోగం విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. లేదంటే విపక్షాలు మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కనిపిస్తున్నాయి. అదే బాటలో అనేక రాజకీయ పార్టీలు పయనిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి విద్యుత్ వినియోగం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వం సమర్థంగా పనిచేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న విద్యుత్ ఛార్జీలు, అనేక ధర ఛార్జీలు అంటే పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలకు భారం పడిపోతుంది. దీనివల్ల కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు అనుకుంటున్నారు? అలానే పెట్రోల్, గ్యాస్ ధరలకి సంబంధించి ఈ రెండింటికి కనెక్షన్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి నిర్ణయాల ద్వారా ముఖ్యంగా పెట్రోల్ ధరలు కానీ గ్యాస్ వినియోగానికి సంబంధించి కానీ ఉంది. ఒకవైపు నుంచి కేంద్రం చెబుతున్నట్టుగా ఉక్రెయిన్ యుద్ధం వలన అంతర్జాతీయంగా సరఫరాల విషయంలో కొంత స్తబ్దత ఉంది. అలానే దిగుమతులకు సంబంధించి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాబట్టి అనివార్యమైన పరిస్థితుల్లో పెట్రోల్ ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగానికి సంబంధించినటువంటి సమస్య నడుస్తుంది. అంటే విద్యుత్ వినియోగం, విద్యుత్ ఉత్పత్తి అనేది దేశీయంగా రాష్ట్ర స్థాయిలోనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉత్పత్తి చేసుకునేటువంటి పరిస్థితి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, జల విద్యుత్ ఉత్పత్తి, ఆ తర్వాత థర్మల్ పవర్కి సంబంధించి చాలా లిమిటెడ్గా ఉన్నాయి. కాబట్టి తలసరి విద్యుత్ వినియోగం అనేది తెలంగాణ ప్రాంతంలో బికాస్ ఆఫ్ హైదరాబాద్ ఉండడం వలన భారీ స్థాయిలో పారిశ్రామిక వినియోగం ఉంది. తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుంది అనేటువంటి ఒక భయాన్ని సృష్టించిన పరిస్థితిని రాజకీయంగా కావచ్చు లేదా గణాంకాల పరంగా కానీ అందరూ భావించారు. అయితే మొదటి సంవత్సరం కొంత ఇబ్బంది ఎదుర్కొన్నా కానీ తెలంగాణ ప్రభుత్వం చాలా చాకచక్యంగా వ్యవహరించి ఛత్తీస్గఢ్ నుంచి సకాలంలో విద్యుత్ కొనుగోలు చేయడం, అలానే రాష్ట్రీయంగా ఉత్పత్తిని పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేయడం ద్వారా ఆ సమస్యని అధిగమించిందని చెప్పొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సర్ప్లస్ విద్యుత్ ఉన్నప్పటికీ కూడా, అలానే సౌర విద్యుత్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని భారీగా చేపట్టినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం ఇవన్నీ గణనీయంగా పడిపోయాయి. అలానే బొగ్గు కొరత, థర్మల్ పవర్ అనేది బొగ్గు ద్వారానే జరుగుతుంది. బొగ్గు కొరత విపరీతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్కి బొగ్గు సరఫరా దాదాపుగా నిలిచిపోయిందని మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఒక క్లారిటీ లేని పరిస్థితి ఉంది. అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే కూడా ప్రభుత్వ చేతిలో వనరులు లేని పరిస్థితి, అలానే కొనుగోలు చేయాలంటే దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు లేని పరిస్థితి. అందుకనే గృహ వినియోగానికి సంబంధించి, పారిశ్రామిక వినియోగానికి సంబంధించి కొన్ని లిమిటేషన్స్, ఆంక్షల ద్వారా ప్రభుత్వం సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇది గతంలో ఎన్నడూ లేని పరిస్థితి. దీన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అంటే విద్యుత్ కొనుగోలు చేయాలంటే భారీ స్థాయిలో నిధులు కావాలి. అలానే ఇప్పుడు ఆ నిధుల సేకరణ అనేది సమస్యగా ఉంది. కాబట్టి విద్యుత్ ధరలు పెంచడం ద్వారా కొంతవరకు నిధుల సమీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన వ్యతిరేకత వస్తుంది, ప్రజల్లో నుంచి వ్యతిరేకత వస్తుంది, రాజకీయంగా వ్యతిరేకత వస్తుంది. వీటన్నిటినీ కూడా అధిగమించి ప్రభుత్వం ముందుకు నడవడం అనేది ఒక కత్తి మీద సాములానే మనం భావించాల్సి ఉంటుంది. ఇకపోతే జనసేన ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో జనసేన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తాజాగా కొన్ని సర్వేలు చెబుతున్నటువంటి మాటల ప్రకారం విపక్ష పాత్ర పోషించాల్సింది జనసేన అనేటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పిలుపునివ్వడం, అలానే ప్రతి కలెక్టరేట్ వద్ద కూడా ఆందోళనలు జరగడం అనేది జనసేనకు పెరుగుతున్నటువంటి మద్దతుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వం వ్యతిరేకతని క్యాష్ చేసుకునే విషయంలో విపక్షాలు ఖచ్చితంగా యాక్టివ్గా పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తాయి. అందులో తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, అన్ని పార్టీలు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అయితే జనసేనకి కొంత ఎడ్జ్ కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే ఆందోళనలకు పిలుపు ఇచ్చిన వెంటనే వేగవంతమైనటువంటి రియాక్షన్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంక్షోభానికి సంబంధించి, విద్యుత్ ఛార్జీలకు సంబంధించి రాబోయే రోజుల్లో ఒక భారీ ఉద్యమం రూపొందేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కనుక మేల్కొని ఈ విషయాల్లో సవరణ చర్యలు చేపట్టకపోతే కనుక ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. సాయిలత, అలాగే ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటున్న సందర్భంగా 4 ప్రధాన పార్టీలు విస్తరిస్తుండగా 3వ పార్టీ విస్తరిస్తుందని అనుకోవచ్చా? ఇందులో కొన్ని తాజా సర్వేల నుంచి రిపోర్ట్లు వస్తున్నాయి. మనకు కూడా ఈ మధ్య కాలంలో మీడియాలో కూడా కొన్ని కథనాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సూపర్ పవర్ ఎవరవుతారు 2024 ఎన్నికల్లో అనేది ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 40 ఏళ్ళు పార్టీని పెట్టి అని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా చేసుకున్నటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలు ఒక అధికారాన్ని ఇస్తే 3 సంవత్సరాల్లో వైసీపీ ఏం చేయగలిగిందనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి తీసుకొచ్చాయి. 3వ ప్రత్యామ్నాయం అంటే 3వ ప్రధానమైనటువంటి పార్టీలు ఆంధ్రప్రదేశ్లో 5-6 ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం వైసీపీ తర్వాత
స్థానంలో ఎక్కువ చర్చ జరుగుతున్నది జనసేన గురించే. జనసేన బీజేపీ పొత్తులో ఉన్నప్పటికీ కూడా జనసేన ప్రభావం ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించాం. ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ మిగతా పార్టీలతో పోలిస్తే బీజేపీ కంటే కూడా మెరుగైనటువంటి ఫలితాలు చూపించిన పరిస్థితి. అలానే కొన్ని చోట్ల ప్రధానమైనటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం కంటే కూడా మెరుగైనటువంటి స్థానాన్ని కనబరిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు సంస్థలు నిర్వహించినటువంటి సర్వేల్లో ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షం కంటే కూడా జనసేన పార్టీ బలపడుతున్నటువంటి విధానం పైన ఈ సర్వేలు జరిగాయి. కాబట్టి 2024 ఎన్నికలకి ప్రధానమైనటువంటి ప్రత్యర్థులు ఎవరెవరు ఉంటారో ఆంధ్రప్రదేశ్లో అనే అంశం పైన మొదట చేసినటువంటి ప్రయత్నంలో అధికార పార్టీ వైసీపీ, అలానే ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత ఉన్నటువంటి జనసేన అని పవన్ కళ్యాణ్కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినాయి. ఈ అంశాల ద్వారా చూస్తే కనుక రాబోయే రోజుల్లో అత్యంత బలమైనటువంటి పార్టీగా జనసేన ఆవిర్భవించబోతోంది. అలానే ఇప్పటికే 175 నియోజకవర్గాలకు సంబంధించి జనసేన పార్టీ సంస్థాగతంగా కొంత కసరత్తు చేసింది. అలానే క్రియాశీల సభ్యత్వాన్ని కూడా 3.5 లక్షల వరకు పెంచుకున్నటువంటి పరిస్థితి. గత ఎన్నికల సమయానికి సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల జనసేన పార్టీ చాలా వరకు ఇబ్బంది పడింది. అలానే పొత్తుల విషయంలో కూడా ఆ రోజు బీఎస్పీతో కలిసి పనిచేయడం జనసేన పార్టీకి అంతగా కలిసి రాలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని గత ఏడాదిన్నర 2 ఏళ్లుగా జనసేన బీజేపీ సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అలానే స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా అనేక చోట్ల పోరాట పటిమని కనబరిచినటువంటి పరిస్థితి జనసేన పార్టీ ద్వారా. వీటన్నిటినీ కూడా ఈ సర్వేల్లో వచ్చినటువంటి ఇది ప్రధానమైనటువంటి పార్టీగా జనసేన అవతరించబోతోంది. అలానే 2024 విజన్కి సంబంధించి పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండాలి అనేటువంటి ఆకాంక్షని ఎక్కువ మంది కనబరిచినట్టుగా ఈ సర్వేల ద్వారా వెల్లడవుతుంది. అంటే రాబోయే రోజుల్లో పొత్తుల సమీకరణలు ఎలా మారతాయనేటువంటి అంశాన్ని మనం పక్కన పెట్టి చూస్తే ఒక బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా జనసేన ఆవిర్భవించబోతోంది. జనసేనని పవన్ కళ్యాణ్ ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా సీఎం పదవికి కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజుకుంటున్నటువంటి ప్రజా ఆందోళనలన్నిటికీ కూడా జనసేన పార్టీ నేతృత్వం వహించడం అనేది, జనసేనని రాజకీయ వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది పార్టీని ఏ విధంగా రాబోయే రోజుల్లో బలోపేతం చేస్తుందనేటువంటి అంశానికి ఒక ఊతమిచ్చే విధానంగా మనం చూడాల్సి ఉంటుంది. అయితే ప్రైవేట్ సర్వేలు ఇవన్నీ తొందరపాటుగా చేసిన సర్వేలు అని మనం భావించవచ్చు. ఎందుకంటే ఇంకా ఎన్నికలకి 2 సంవత్సరాలు ఉన్నాయి. కానీ ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది, ప్రజల ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ప్రజాభిప్రాయం ఏ విధంగా మారబోతోంది, మలుచుకునేటువంటి అవకాశాలు ఏంటి అనే అంశాలని ఈ సర్వేల ద్వారా మనం ఖచ్చితంగా ప్రజానాడిని తెలుసుకునేటువంటి అంశాలుగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి క్రమంగా సంస్థాగతంగా బలం పెరుగుతున్నటువంటి వాతావరణం, జనసేనని పవన్ కళ్యాణ్ ఒక స్థిరమైనటువంటి నాయకత్వ ధోరణిని కనుక అవలంబించినట్లయితే రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపైన పోరాట పందాన్ని, అలానే ప్రజల్లో ఎక్కువగా ఉండేటువంటి కార్యాచరణని తీసుకుంటే కనుక ఒక బలమైనటువంటి సీఎం అభ్యర్థిగా జనసేనని ఆవిర్భవించే అవకాశం ఉంది. జనసేన శ్రేణులు కానీ జనసేన పార్టీ కానీ ఎక్కువగా దీనిపైనే ఫోకస్ పెట్టేందుకు అవకాశం ఉంది. ఈ సర్వేల ద్వారా వస్తున్నటువంటి అంచనాలను బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి పార్టీ, బలమైనటువంటి నాయకత్వం జనసేన నుంచి ఆంధ్రప్రదేశ్కి లభించే అవకాశం కనిపిస్తుంది. సాయిలత. అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎలా చూడవచ్చు అంటారు మనం? ప్రజా ఆందోళనలు, ప్రజా సమస్యలపైన పోరాటాలు, వీటి ద్వారా మాత్రమే అధికారానికి చేరువయ్యే అవకాశం ప్రతిపక్షాలకు ఉంటుంది. ఆల్రెడీ జనసేన పార్టీ ఆ క్రమంలో కొంతగా ముందడుగులోనే ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. గత 4 నెలలుగా జనసేన పార్టీ తీసుకున్నటువంటి కార్యాచరణను కనుక పరిశీలనలోకి తీసుకుంటే రహదారుల ఉద్యమం దగ్గర నుంచి కూడా పార్టీ క్రమంగా ప్రజలకు చేరువవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. దాదాపు ప్రతి నెలన్నరలో ఏదో ఒక యాక్టివిటీని తీసుకోవడం ద్వారా జనసేనని పవన్ కళ్యాణ్, అలానే జనసేన పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చే అంశాలుగా చూడాలి. ఉదాహరణకి రహదారుల ఉద్యమాన్ని తీసుకుంటే అక్టోబర్ నెలలో ప్రారంభించారు, దాదాపు సెప్టెంబర్ నెలలో ప్రారంభించారు, అక్టోబర్ 2వ తారీఖు వరకు, అంటే ఒక నెల రోజుల పాటు ప్రజల్లో ఉండే విధంగా ఒక కార్యాచరణ తీసుకొచ్చారు. అలానే సోషల్ మీడియాలో జనసేన పార్టీ తీసుకుంటున్నటువంటి కార్యాచరణని సోషల్ మీడియాలో కనిపించే విధంగా చేయగలిగారు. అంటే ప్రజలకి సంబంధించిన సమస్యలను ప్రొజెక్ట్ చేయడంలో ఒక కొత్త విధానాన్ని, ప్రధానంగా యువతరాన్ని, ఎడ్యుకేటెడ్ క్లాస్ని, చదువుకున్నటువంటి వర్గాన్ని ఆకట్టుకునే విషయంలో జనసేన ఆ ఉద్యమ సమయంలో సక్సెస్ అయిందని మనం భావించవచ్చు. అలానే ఒకే రోజు రాష్ట్రంలో 2 ప్రాంతాల్లో సభలు నిర్వహించడం ద్వారా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ వ్యవహరించారనేటువంటి సంకేతాన్ని ఇచ్చారు.
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను అక్కడ అడ్రస్ చేశారు. అంటే రాజమండ్రి ప్రాంతంలో ఉన్న సమస్యలను అక్కడ అడ్రస్ చేశారు. అలానే అనంతపురంలో జరిగినటువంటి సభలో రాయలసీమ ప్రాంత సమస్యల్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది కార్యాచరణ విషయంలో ప్రజల్ని, ముఖ్యంగా జనసేన వైపు చూస్తున్నటువంటి తటస్థుల్ని ఆకర్షించే విధంగా జరిగినటువంటి ప్రక్రియగా మనం చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రమంలో థర్డ్ వేవ్ వచ్చి కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా మళ్ళీ మత్స్యకార భేరీ పేరుతో జనసేన నిర్వహించినటువంటి సభ కూడా నరసాపురంలో సూపర్ సక్సెస్ అయింది. ప్రజల్లోకి వెళ్ళడంలో అంటే ఒక మత్స్యకారులకి సంబంధించి, ఒక వర్గానికి సంబంధించినటువంటి సమస్యగా మాత్రమే చూసే అంశం పైన జనసేన నిర్వహించినటువంటి సభలో వేలాదిగా, దాదాపు 1,00,000 పైగా జనం అక్కడికి రావడం అనేది, లక్షలాది మంది ఆ సభను వీక్షించడం, ఇవన్నీ కూడా జనసేన పైన పబ్లిక్ అటెన్షన్ ఉంది అని చెప్పడానికి ఒక సంకేతంగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ రెండు జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభ అనేది ఒక పెద్ద ఎత్తున మంగళగిరిలో జరిగినటువంటి సభ. ఈ సభ ద్వారా ఆయన ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. ప్రజా సమస్యలపైన పోరాడుతూ ప్రజలకు చేరువగా ఉండాలి, జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ కూడా ఉద్యమ పదంలో ముందుకు సాగాలి, దీని ద్వారా మాత్రమే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలం, 2024 టార్గెట్ని రీచ్ అవ్వగలం అనేటువంటి సంకేతాన్ని ఆయన ఇచ్చారు. మిత్రపక్షంతో మనకున్న రిలేషన్ ఎలా ఉన్నా కానీ మిత్రపక్షం చేసేటువంటి పాత్ర మిత్రపక్షం చేస్తుంది. అలానే జనసేన పార్టీ స్వచ్ఛందంగా తనకు తానుగా తీసుకునేటువంటి కార్యాచరణ ద్వారా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రధానమైనటువంటి సమస్యగా భావిస్తోంది విద్యుత్ సమస్య. అందుకనే విద్యుత్ అంశానికి సంబంధించిన సమస్యని జనసేన పార్టీ లేవనెత్తింది. దీనికి సంబంధించి మిగతా పార్టీలతో పోలిస్తే ముందుగానే కార్యాచరణ తీసుకొచ్చింది. ఒక వినతి పత్రాల ద్వారా ప్రజల ముందరకు, ప్రభుత్వం ముందరకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గకుండా విద్యుత్ కోతల విషయంలో, ఛార్జీల మోత విషయంలో ముందుకే వెళ్ళేటువంటి క్రమంలో ఒక బలమైనటువంటి విద్యుత్ ఉద్యమాన్ని నిర్మించేందుకు కావలసిన కార్యాచరణని జనసేన పార్టీ ఈరోజు ఈరోజు రూపకల్పన చేసినటువంటి పరిస్థితి. అంటే ఇది రాబోయే రోజుల్లో ఒక బలమైన ఉద్యమంగా జనసేన పార్టీ తీసుకోబోతోంది అనేటువంటి సంకేతాన్ని ఇచ్చింది. ఇక ఈ సర్వేల ద్వారా వచ్చినటువంటి రియాక్షన్స్ ఖచ్చితంగా జనసేన పార్టీకి, జనసేన పార్టీ నాయకత్వానికి, శ్రేణులకు కూడా ఉత్సాహం నింపేటువంటి అంశాలుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గనక ప్రభుత్వం వెనక్కి తగ్గకపోయినా, విద్యుత్ విషయంలో కోతలు మరింతగా పెరిగినా కానీ, ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఒకరినొకరు కంపేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మొన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాం కాబట్టి అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అనేటువంటి. ఈరోజు తెలంగాణలో ఎటువంటి కొరతలు లేకుండా 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఉన్న టైంలో, నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా జరుగుతున్నటువంటి టైంలో ఆంధ్రప్రదేశ్లో కనుక కోతలు వచ్చినా, కొరత వచ్చినా కానీ ప్రజల విషయంలో అది ఒక క్షమించరాని నేరంగా పరిగణించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక విద్యుత్ ఛార్జీల విషయంలో కనుక ప్రభుత్వం వెనకడుగు వేయకపోతే అది చాలా సీరియస్గా పరిగణించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చెత్త పన్ను, ఆస్తి పన్ను, అలానే అనధికార భవనాల పేరిట తీసుకునేటువంటి వాటిపైన పన్నులు, ఏ రకంగా అయితే ఆ రకంగా ప్రభుత్వం తన ఆదాయ వనరులను పెంచుకోవడానికి ప్రభుత్వమే ఒక మార్గాన్ని ప్రజల నుంచే ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ప్రకటనలో చాలా స్పష్టంగా ఒక విషయం పేర్కొన్నాడు. 10 రూపాయలు ప్రజలకు ఇచ్చి 20 రూపాయలు లాక్కునే ధోరణిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ విషయంలో జనసేన పార్టీ ఒక కార్యాచరణ తీసుకోబోతోంది. అందుకనే 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు వసూలు చేసుకునే ప్రయత్నాలు కనుక మానకపోతే ఒక బలమైనటువంటి ఉద్యమానికి జనసేన పార్టీ నాయకత్వం వహించేటువంటి అవకాశం ఉంది. ఈ సర్వేలు, ప్రజాభిప్రాయ సేకరణలు, వీటన్నిటి ద్వారా కూడా వస్తున్న ఊతాన్ని బట్టి జనసేన పార్టీ మరింత బలంగా ముందడుగు వేస్తే కనుక ఒక బలమైన నాయకత్వానికి 2024 ఎన్నికల్లో ప్రజలకు సంబంధించి ఒక బలమైన ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సాయిలత. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల పెంపును మెమోరాండం ఇవ్వమని కోరుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఒకటి స్ట్రాటజీ, ఇదే స్ట్రాటజీ, వ్యూహాత్మకమైనటువంటి ఉద్యమ నిర్మాణం జరిగేటువంటి క్రమంలో ఇటువంటి కార్యాచరణలు ఖచ్చితంగా కనిపిస్తాయి. గతంలో మనం రహదారి ఉద్యమాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే సెప్టెంబర్ 2వ తారీఖున ప్రకటించారు. అక్టోబర్ 2వ తారీఖు వరకు నెల రోజుల పాటు ఉద్యమాన్ని జనసేన పార్టీ నిర్మించింది. అందులో కూడా దశలు ఉన్నాయి. దశల వారీగా మీ ప్రాంతంలో, మీ ఇంటి దారిలో, మీ దారిలో మీకు ఎదురుపడినటువంటి చోట్ల ఎక్కడైతే రహదారులు ఘోరంగా దెబ్బతిన్నాయో అక్కడి నుంచి ఒక సెల్ఫీ ఇవ్వండి, ఆ సెల్ఫీని మేము జనసేన పార్టీ ఫోరమ్స్లో ప్రకటిస్తామని చెప్పని అన్నారు. అంటే దాదాపు ఒక నెల రోజుల పాటు ఆ క్యాంపెయిన్ జరిగింది. ఎక్కడెక్కడ ఘోరంగా రహదారులు దెబ్బతిని ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. వాటికి సంబంధించినటువంటి వీడియోలు వచ్చినాయి. వాటికి సంబంధించినటువంటి ప్రచారాన్ని జనసేన పార్టీ నాయకత్వం నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. చాలా చోట్ల ప్రభుత్వం వెంటనే మేల్కొని చివరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే శ్రమదానం చేయబోతున్నారో అక్కడ కూడా రహదారులను అర్ధరాత్రి పూట హడావుడిగా నిర్మించినటువంటి వాతావరణాన్ని మనం చూసాం. అంటే ప్రభుత్వాన్ని మేల్కొల్పడంలో ఇది ఒక విధానంగా మనం భావించాల్సి ఉంటుంది. ఈరోజు జనసేన పార్టీ నాయకత్వం అనుసరిస్తున్నటువంటి విధానం కూడా అలాంటిదే. విద్యుత్ ఛార్జీల పెంపుదల అనేది ఎందుకు అనివార్యమైంది?
ఒకవేళ ఉత్పత్తి గతంలో ఉన్నట్టుగానే ఉండి ఉత్పాదక సామర్థ్యాన్ని కనుక ప్రభుత్వం యథావిధిగా కొనసాగించి ఉన్నట్లయితే అవైలబిలిటీ ఆఫ్ పవర్ అనేది ఎంత విద్యుత్ మనకి అందుబాటులో ఉంది అనేది ఒక క్లారిటీ ఉంటుంది. విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు ఉత్పత్తి వ్యయం పెరిగితే దాని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంటుంది. ముఖ్యంగా సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ కనుక ఉత్పత్తి జరిగితే దానికి సంబంధించినటువంటి సంస్థలతో 25 ఏళ్ల పాటు ఒక అగ్రిమెంట్ చేసుకుంది ప్రభుత్వం. కాబట్టి ధరలు వెంటనే పెంచడానికి ఆస్కారం ఉండదు. ఒకే ధరతో ఒకవేళ కాలక్రమంలో పెరిగినా కానీ సమస్య రాకుండా ఉండడం కోసమే 25 ఏళ్ల అగ్రిమెంట్ చేసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం కనుక ఈ ఉత్పాదక వ్యయాలు పెరిగినా లేదా విద్యుత్ కొరత ఉండి విద్యుత్ అందుబాటులో లేకపోయినా కానీ కొనుగోలు చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ భారం వల్ల మేము కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని జనసేన ఈ ఆందోళన ద్వారా వినతి పత్రాల ద్వారా ప్రజల ముందరికి అలానే ప్రభుత్వం ముందరికి తీసుకొస్తుంది. ప్రభుత్వం కనుక సహేతుకమైనటువంటి వివరణ కనుక ఇస్తే ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అటువంటి వివరణ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించడంలా. ఎందుకంటే విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఎక్కడా కూడా పెరుగుదల అనేది లేదు. గతంలో ఉన్నటువంటి సామర్థ్యం ప్రకారమే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అయితే బొగ్గు కొరత వలన థర్మల్ పవర్ ఆగిపోయింది. అలానే సంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించి పీపీఏల రివ్యూ పీరియడ్ జరిగిన కాలక్రమంలో కొంత జాప్యం వలన అక్కడ ప్రొడక్షన్ లెవెల్స్ తగ్గిపోయినాయి. ఇక జల విద్యుత్ అంటే వరదల సమయంలో మాత్రమే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి అవకాశం ఉంది. వేసవి కాలంలో ప్రధానంగా నీటి లభ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉత్పత్తి తగ్గేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి వివరణ ఇవ్వడం అనేది చాలా సమస్యగా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనివార్యంగా పీక్ అవర్స్లో 12 రూపాయలకి యూనిట్ ధరని వెచ్చించి కొనాల్సి వస్తుంది అని ప్రభుత్వం చెబుతుంది. ఒకవేళ అలాంటి పరిస్థితే ఉంది అని ప్రజల ముందర ఒప్పుకోవాల్సి వస్తే అది ప్రభుత్వం ఉత్పాదక సామర్థ్యాన్ని తగ్గించుకోవడం వల్ల లేదా ఉత్పాదకతని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఉత్పన్నమైనటువంటి సమస్య. దానికి సంబంధించి ప్రజలపైన భారం వేయడం ఎంతవరకు సబబు? దీన్నే జనసేన పార్టీ ఎక్కువగా ఫోకస్ చేయాలని భావిస్తుంది. ప్రభుత్వ తప్పిదాలకి ప్రజలు జరిమానా భరించాలా? లేదు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకపోయినా కానీ ఆ బాధ్యతను ప్రజల భుజాల మీదకి నెట్టేస్తే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి అదనంగా ఛార్జీల రూపంలో వసూలు చేస్తే అప్పుడు ఉత్పాదకతకు సంబంధించి కానీ లేదా సరఫరాకు సంబంధించి కానీ విద్యుత్ సరఫరాకు సంబంధించి కానీ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? దీనికి ప్రభుత్వం కనుక ఒక స్పష్టమైన వివరణ ఇవ్వలేకపోతే జనసేన మొదలుపెట్టినటువంటి ఉద్యమం ప్రజల దృష్టిలో సక్సెస్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో అది మరింత బలమైనటువంటి ఉద్యమంగా రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉంటుంది. మూడో విషయం ఏంటంటే విద్యుత్ కొరత వలన విద్యుత్ కోతలకి గనక ప్రభుత్వం ఉపక్రమిస్తే అది భయంకరమైనటువంటి డ్యామేజ్ అంటే ప్రతిష్టకి సంబంధించి భంగం కలిగేటువంటి విషయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందర తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే విద్యుత్ ఉత్పాదకత విషయంలో సరఫరా విషయంలో లభ్యత విషయంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకి ప్రజలు ఎక్కువ ఛార్జీల రూపంలో ఎక్కువ మొత్తాన్ని చెల్లించాలా వద్దా అనేది ప్రజల విచక్షణకు వదిలేసేటువంటి అంశం. దీనిపైన క్లారిటీ ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తుంది అనేది ఖచ్చితంగా ఆసక్తికరంగా మారేటువంటి అంశంగా మనం చూడొచ్చు. ఏదేమైనా విద్యుత్ కొరత ఉంటే కనుక తీవ్రమైనటువంటి పరిస్థితులు రాబోయే 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయిలత. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు విద్యుత్ ఛార్జీల నిరసన వల్ల ఏ విధంగా నిర్మూలిస్తారని అనుకోవచ్చు మనం? అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆందోళనల అంశాలని కనుక మనం చూస్తే ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని ప్రజల ముందర నిలబెట్టేటువంటి ప్రయత్నం జనసేన మొదటి దశలో చేపట్టింది. ప్రభుత్వం ఇచ్చేటువంటి వివరణ ఆధారంగా ఈ ఉద్యమం రూపం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఒక క్లారిటీ వస్తుంది. అలానే గత 2 రోజులుగా పవన్ కళ్యాణ్ ట్వీట్ల రూపంలో కానీ ప్రెస్ నోట్ల రూపంలో కానీ తన అభిప్రాయాన్ని ప్రధానంగా విద్యుత్ ఛార్జీల పెంపు పైన ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దీనిపైన ఒక అసంతృప్తి అసహనం ప్రజల్లో రాజుకుంటే కనుక ఇది ఒక బలమైన ఉద్యమంగా రూపాంతరం చెందేటువంటి అవకాశం. ఇందులో భాగంగానే నాదెండ్ల మనోహర్ గారు జిల్లాల వ్యాప్తంగా పర్యటనలు జరుపుతున్నారు. అలానే ఎక్కడికక్కడ పార్టీల శ్రేణుల్ని జిల్లా నాయకత్వాన్ని యాక్టివేట్ చేస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ అవసరమైతే ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా మేము ఛార్జీలు ఇంత పెంచుతున్నాం అనేటువంటి స్పష్టత ఇంకా ఇవ్వలేదు. అధికారికంగా ఇవ్వడానికి కొంత సమయం పట్టొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ ఛార్జీలు పెంచక తప్పని అనివార్య పరిస్థితి ఉంది, ఇంత మోతాదులో పెంచే అవకాశం ఉంది అని మాత్రమే తన ప్రపోజల్స్ని ఇచ్చింది. ప్రభుత్వం కనుక దానికి ఆమోదం తెలిపితే ప్రజలపైన నేరుగా ఎంత భారం పడుతుంది అనేటువంటి క్లారిటీ వస్తే అప్పుడు ఈ ఉద్యమంలో 2వ దశ మొదలవుతుంది. 2వ దశ మొదలవడం అంటే ప్రత్యక్షంగా ప్రజాందోళనలోకి జనసేన పార్టీ దిగుతుంది. అలానే మిగతా రాజకీయ పార్టీలు కూడా ఈ ఆందోళనలన్నింటినీ కూడా విపక్షాలన్నీ కూడా సమైక్యంగా ఒక జేఏసీ రూపంలో ఒక ఆందోళన పదంలో కనుక వెళితే ప్రభుత్వానికి గడ్డు పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అవసరమైతే భారీ సభలు నిర్వహించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ సభల ద్వారా ప్రజాభిప్రాయంతో పాటు పార్టీల నాయకుల అభిప్రాయాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది.
జనసేన పార్టీ అధినేత కూడా ప్రజల్లోకి వచ్చేటువంటి అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. సాయిలత, ఈ ఆందోళన వల్ల ఇటు జనసేన కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏ విధంగా స్పందిస్తున్నారు అనుకుంటున్నారు? ఇంకా ఇప్పటి వరకు అధికారులు చెబుతున్నవన్నీ కూడా అనధికారిక ప్రకటనల రూపంలో మాత్రమే క్లారిటీ ఇస్తున్నారు. విద్యుత్ లభ్యత అనేది తక్కువగా ఉండడం, అలానే ప్రపోజ్డ్ ఛార్జెస్ పైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు అనేటువంటి అధికార పార్టీ నాయకులు కూడా అదే వివరణ ఇస్తున్నారు. ఇంకా ప్రభుత్వం అధికారికంగా ఛార్జీల పెంపుదలకు సంబంధించి నిర్ణయం తీసుకోలేదు, దీన్ని రివ్యూ చేస్తారు, ముఖ్యమంత్రి గారు సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారనేటువంటి ప్రకటనలు మాత్రమే చేస్తున్నారు. కానీ ఏది ఏమైనా కానీ ఓవరాల్గా విద్యుత్ సంస్థల నిర్వహణకి సంబంధించి స్వల్పంగా పెరుగుదల తప్పదు అనేటువంటి అంశాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు నిన్న ఒక క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం కొంతవరకు విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో మొగ్గు చూపుతోంది అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రజాందోళనలు నిర్మాణం అవుతున్నటువంటి పరిస్థితి, అలానే ప్రజలు రియాక్ట్ అవుతున్నటువంటి విధానాన్ని బట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక రాజకీయ పార్టీల నాయకులు, జనసేన పార్టీ నాయకులు ఎవరు ఆందోళనలు చేసినా కానీ ప్రజాశ్రేయస్సు కోసం ఆందోళన పదంలోకి వెళ్ళక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుందా, లేదు విపక్షాలు ఒక అస్త్రంగా మారుతుంది అనేటువంటి విషయంలో కొంత సడలింపులకు వెళ్ళే అవకాశం ఉంటుందా, కొంతవరకు తగ్గిస్తుందా, లేదు పూర్తి స్థాయిలో రెగ్యులేటరీ అథారిటీ ప్రపోజ్ చేసినట్టుగానే పెంచితే ఒకేసారి పెంచుతాం, మళ్ళీ పెంచేటువంటి ఇది లేకుండా, వెసులుబాటు లేకుండా అవకాశాన్ని బట్టి 45 పైసల వరకు పెంపుదలని ప్రపోజ్ చేస్తున్నాం అనేటువంటి మాటను ఉపయోగించారు. కాబట్టి దాన్ని కోత పెట్టి ఒక 20 పైసలు 25 పైసలకు పరిమితం చేస్తుందా, లేదు ఆ ప్రపోజల్స్ని యథావిధిగా అమలు చేస్తుందా అనేటువంటి విషయం పైన ప్రభుత్వ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలి. అయితే విద్యుత్ కోతలకు సంబంధించి విద్యుత్ కోతలపైన అధికారులు ఇస్తున్నటువంటి వివరణలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా సాంకేతిక సమస్యల వలన మాత్రమే కొన్ని చోట్ల కోతలు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది అంటున్నారు. అలానే విద్యుత్ లభ్యతకు సంబంధించి పీక్ అవర్స్లో ఎక్కువ విద్యుత్ వినియోగం ఉంటుంది కాబట్టి దాన్ని పొదుపు చేయడంలో భాగంగా నాన్ పీక్ అవర్స్లో కొంతవరకు పవర్ కట్స్ను అమలు చేసేటువంటి ప్రయత్నాలు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ ఆఫ్ పవర్ లభ్యతను బట్టి ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్పితే ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా క్లియర్గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. ఇన్ని గంటలు కట్ చేయండి, ఇన్ని గంటలు సరఫరా నిలుపు చేయండి, ఇన్ని గంటలు పొదుపు చేయండి అనేటువంటి క్లారిటీని ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడా ఇవ్వలేదు అనే అంశాన్ని మాత్రం చెబుతున్నారు. అధికారులు ఇస్తున్నటువంటి వివరణలు మాత్రం అరకొరగానే ఉన్నాయి. అవి కూడా స్థానికంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఇస్తున్నటువంటి వివరణగానే మనం చూడాలి. అధికారికంగా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చే వరకు విద్యుత్ ఉద్యమం రూపాంతరం చెందడంలో కానీ, ఈ ఆందోళనని ప్రజల్లో తగ్గించడంలో కానీ ఇంకా ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చే వరకు కూడా మనం ఏ మాట చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే విపక్షాలు మాత్రం ఈ తీరుని చాలా సీరియస్గా తీసుకున్నాయి. ముందుగానే ప్రొటెస్ట్ చేయకపోతే ప్రభుత్వం అనుకున్నట్టుగా ముందడుగు వేస్తే ప్రజలు మరింతగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉండే అవకాశం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ విపక్షాలన్నీ కూడా ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా ఆందోళన చేస్తున్నా కానీ ప్రజలందరినీ కూడా ఒక ఆందోళన పదంలోకి నడిపించే ప్రయత్నం, ఆందోళనకి సన్నద్ధం చేసేటువంటి ప్రయత్నం మాత్రం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. సాయిలత, రైట్, థ్యాంక్ యూ కేశవ్ గారు.